హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఉదయాన్నే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బెండకాయ కూర చపాతీ చేద్దామని ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. నైట్ కట్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్నాను, గుర్తు లేదు. ఇంకా ఉదయాన్నే సరేలే అనేసి ఇంకా త్వరగా లేస్తాను కదా, అక్కడికైనా 5:45 అలా అయిందనమాట లేచేసరికి. ఇంకా లేచి బ్రష్ వేసి ఇల్లంతా ఊడ్చి ఇంకా బండలు అయితే ఇంట్లో ఏం తుడిచలేదు, పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుందాము అనేసి ఇంకా ఫస్ట్ వంట అనేది స్టార్ట్ చేశాను. బయట అయితే తుడిచేసి వచ్చాను అనమాట. ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇక్కడ బెండకాయ కూర చేద్దామని పెట్టేశాను. చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు హౌస్ క్లీన్ చేద్దాము అనుకోలేదు, యాక్చువల్లీ చేద్దాము అని. బండలు తుడుద్దామని బకెట్ తీసుకున్నాం. తర్వాత సరేలే భూజన దులిపేద్దామని స్టార్ట్ చేస్తే ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకెప్పుడో చేయాల్సింది కానీ ఇప్పుడు చేసేసాను అనమాట. ఈరోజు అనుకోకుండా పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. 9:30, 10 అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ 2 అయిపోయింది అనమాట. వర్క్ మొత్తం అయిపోయి వంట చేసి స్నానం చేసేసరికి డీప్ క్లీనింగ్ అలాంటిది ఏం పెట్టుకోలేదు, కానీ సింపుల్గా నార్మల్ క్లీనింగ్ అనమాట. బూతులు వేసి గూలన్నీ తుడిచేసాను అంతే. ఇంకా ఇక్కడ కొబ్బరి పొడి లేదనమాట కూరలో వేయడానికి. ఇంకా కట్ చేసుకుందాం అనేసి కొబ్బరి అయితే తీసుకున్నాను. 2 ఉన్నాయి, ఇంతకుముందు పాతవి సరుకులు తెచ్చినప్పుడు. ఇంకా అవి కట్ చేసి పొడి చేసి పెట్టేసుకున్నాను. అంటే ఒక 10 days అలా వస్తుంది అనమాట. కూరలు చేసే బట్టి ఉంటుంది, 10 days అనేది ఏమి ఉండదు. కానీ ఇంక ఇక్కడ కింద కూర్చొనే కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇది అయితేనే బాగా అలవాటు. కాకపోతే ఒక చేత వీడియో తీస్తున్నాను మొబైల్ పట్టుకొని, ఇలా మీకు ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే లేచి చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా ఉదయాన్నే త్వరగానే లేపుతున్నాను అనమాట. ఒకరోజు 5కి, 5:30కి, 6కి అంతా లేపేస్తాను. నేను లేచిన వెంటనే పిల్లల్ని కూడా లేపుతాను అనమాట. ఇంకా కొబ్బరి అనేది ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇంకా కూర అయితే చేసేస్తూ ఉన్నాను. ఇదిగోండి కూరలో బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసేసాను అనమాట. ఇంకా బాగా ఫ్రై అయిపోయేవి, జిగురు మొత్తం పోయిందనమాట. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసి కొంచెం బాగా ఫస్ట్ మగ్గిస్తాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అనమాట. మా పిల్లలకు కొంచెం గ్రేవీ కావాలి, దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. లేదు అంటే బెండకాయలు ఆయిల్లో మగ్గించుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్. ఇంకా కూర చేసుకుంటూనే ఇంకో సైడ్ ఇక్కడ చపాతీ చేస్తున్నాను. ఇంకా పని ఏమన్నా ఉన్నా పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే, ఎందుకు మళ్ళీ హడావిడిగా అనేసి ఇక్కడ చపాతీ స్టార్ట్ చేసేసాను అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ చేశాను. ఇంక ఇదిగోండి కూర అయితే అయిపోయిందనమాట. చపాతీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే స్నానానికి వెళ్ళారు. ఇంకా పెద్దోడు ఫస్ట్ చేసేస్తాడనమాట స్నానము, తర్వాత బాప వెళ్తుంది, తర్వాత లాస్ట్ చిన్నోడు అనమాట. ఇంక ఇదిగోండి కూర అయితే మంచి గ్రేవీగా ఉందన్నమాట. అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంకా నైట్ కూడా ఇదే ఉంటుందని మొత్తం చేసేసాను అనమాట. ఇంకా నైట్కి ఏం చేస్తావులే, మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి, పని ఉంటుంది అనేసి ఇంకా ఎక్కువే చేసేసాను అనమాట. 1/2 కిలో తీసుకొచ్చాను, మొత్తం చేశాను. మా ఇంట్లో ఫ్రై ఐటమ్స్ కన్నా ఇలా గ్రేవీ ఉంటేనే బాగా ఇష్టంగా తింటారు. కాబట్టి ఫ్రై ఐటమ్స్ ఏవి చేయను, చేసినా సింపుల్గా కొంచెం ఆయిల్ వేసి చేస్తానన్నమాట. డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ. ఇంకా పిల్లలకైతే అన్నీ చేసి హాల్లో పెట్టేసి కిచెన్ మొత్తం ఇంకా చపాతీ చేసి కూర చేశాను కదా, ఒకసారి మొత్తం తుడిచేసాను అనమాట. ఎప్పుడైనా సరే వంట అయిపోయింది అనుకోండి వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. నాకు అదొక అలవాటు. ఇలా ఉంటేనే నాకు హ్యాపీ అనమాట, బాగుంటుంది. ఇంక ఇదిగోండి పిల్లలు అయితే తినేసి స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి, ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలన్నమాట. అంటే ఇవి ఇంకా వెళ్ళలేదులేండి. పెద్దోడు కూడా 7:30కి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నోడు పాప ఉన్నారనమాట, రెడీ అవుతూ ఉన్నారు. పాపకైతే జడలు వేసేసాను, తను బొట్టు పెట్టేసుకొని రెడీ అవుతుందన్నమాట. ఇంక ఇలా ఉంటుంది పిల్లలు వెళ్ళే వరకు. పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇదిగోండి ఎలా ఉందో ఇల్లు, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా పిల్లలవి వైట్ యూనిఫామ్స్ నానబెట్టేసి బండలు తుడిసి ఇంకా బట్టలు ఉతికి స్నానం చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఒకటి పోయి 2 పనులు అయినట్టు ఇంకా క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనమాట. సర్లే దులిపేద్దామనేసి ఇంకా అంతా దులిపి ఇలా ఇల్లంతా సర్దుకుంటా ఉన్నాను. ఎక్కడెక్కడే ఉన్నాయి, వంట చేయాలి, చాలా పని అయితే ఉంది అనమాట. ఇవి వచ్చేసి ఐడి కార్డ్స్ క్లీన్ చేస్తుంటే కనపడినాయి, లాస్ట్ ఇయర్ అనమాట. ఇంక ఇవి అవసరం లేవులే పడేద్దామని ఇక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి పాపది, ఇంకోటి చిన్నోడిది అనమాట.
ఇంకా సోఫా ఇవన్నీ తీసేసాను అనమాట, బెడ్ పై ఇవన్నీ. ఇంకా వైట్ యూనిఫామ్స్తో పాటు కర్టన్స్ కూడా హ్యాండ్ వాష్ చేసేసాను ఈరోజు అన్నీ. ఇంకా సోఫా వెనక మొత్తం తుడిచి దుమ్మంతా దులిపేసి అసలు పని మొత్తం 2 అయిందనమాట. మొత్తం అయిపోయేసరికి పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి కూడా. ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సర్దడం అయిపోయిందనమాట. బండలు తుడిచేసి బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా తర్వాత బాత్రూమ్ కూడా కడిగేసాను అనమాట. పిల్లలు పోయిన తర్వాత బాత్రూమ్ కడిగేసి ఇంకా నేను స్నానం చేసేసరికి 2 అయిపోయింది టైము. ఇంక ఇదిగోండి ఎలా పడితే అలా ఉంది చూడండి. ఇంక ఇక్కడైతే చట్నీ అయితే దంచుతూ ఉన్నాను అనమాట. సరదాడ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అన్నం చట్నీ చేసేసి తర్వాత బండలు తుడిచాను అనమాట. ఇంకా చట్నీ అయితే దంచేస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. పిల్లలు బాగా తినేసారు ఫుల్గా. బాగుండింది టేస్ట్. ఈరోజు చట్నీ వచ్చేసి కొంచెం పల్లీలు వేసి చేశాను అనమాట. ఇంకా నైట్ కూడా రొట్టె వేస్తే ఇదే తినేసారు. ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు మొత్తం సర్దిన తర్వాత చూడండి ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా మళ్ళీ 1 నెల వరకు దిగులు ఉండదు నాకు. ఇంకా మధ్య మధ్యలో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి గోళ్ళంతా తుడిచేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు పెద్దగా ఏమి ఉండదు. ఎంతైనా చెప్పండి, ఎంత రోజు ఊడ్చి తుడిచినా దుమ్ము భలే వస్తుంది అనమాట. మెయిన్ రోడ్డుకు ఉంటే తప్పదు ఈ తిప్పలన్నీ. ఇంకా టీపాయ్ పైన టేబుల్ పైన ఇదంతా ఇంకా క్లాత్ కూడా చేంజ్ చేసేసాను అనమాట. టీపాయ్ కవర్ ఉండింది, మా పిల్లలు కత్తెర తీసుకొని కట్ చేశారనమాట ఇంతకుముందు. తర్వాత దాన్ని తీసుకోలేదు, సరేలే ఏదో ఒకటి యూజ్ చేస్తున్నా కదా అనేసి. ఇంకా సోఫా పై కూడా క్లాత్ తీసేసి ఇలా వేరేది సోఫా సెట్ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు నీట్గా ఉంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కర్టన్స్ ఉతికేసాను, ఇంకా అవి ఆరిన తర్వాత వేటి ప్లేస్లో కట్టేసేయాలి. ఇక్కడున్న గూట్లో వచ్చేసి ఐరన్ బాక్సు, పిల్లల మెడిసిన్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇదిగోండి కిచెన్ కూడా ఇదొక్కటి ఉందన్నమాట. ఇది నైట్ టైం కడిగేస్తాను. టైల్స్ అన్నీ కడిగిన తర్వాత కూడా చూపిస్తాను నైట్. చూడండి ఇల్లంతా నీట్గా తూడ్చేసి వేటి ప్లేస్లో సర్దేసుకున్నాను. పేపర్లు వేయచ్చు కానీ చెత్త ఎక్కువ అవుతుంది, ఎందుకులే అనేసి నేను పేపర్లు వేయట్లేదు అనమాట. ఇంకొకవేళ ఓన్ హౌస్ అయ్యింటే ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ ఇంకా రెంట్ హౌస్ కదా సర్లే ఉన్న కట్ చేసేద్దామనేసి దీన్ని ఏ ప్రయోగాలు చేయట్లేదు. మామూలుగా సీట్లు దొరుకుతున్నాయి కదా మనం స్టిచ్ చేసే టైపు, అవి బుక్ చేసుకుందాం అనుకున్నాను. కానీ మా ఆయన అన్నాడు అక్కడ కిచెన్లో వరకన్నా బుక్ చేసుకుంటే ఎందుకు, మనం ఇంట్లో ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు, ఎప్పుడు మారుతామో తెలియదు, ఎందుకులే అన్నట్టు నేను ఇంకా పట్టించుకోలేదన్నమాట. ఇంతకుముందు గూర్లలో ప్రతి ఒక్క గూర్లో న్యూస్ పేపర్ వేసేదాన్ని. ఇంకా చెత్త క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకులే అనేసి తీసేసాను. ఇంక ఇదిగోండి ఇల్లు అంతా నీట్గా సర్దేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక హాల్లో అనమాట. ఇక్కడ కూడా బూజ అంతా దులిపేసి ఇక్కడ ఉన్న గూళ్ళు కూడా మొత్తం తుడిచేసాను అనమాట. ఇక్కడ పిల్లల షూలు, ఇంకా వాళ్ళకి సంబంధించిన బుక్స్, కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి. బయట నుంచి వచ్చే హాల్ అనమాట అది. ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ పువ్వులు తీసుకున్నాను, నెక్స్ట్ డే పూజ చేద్దాము అనేసి పువ్వులు తీసుకొని కట్టేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అనుకోకుండా పీరియడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంతకుముందు బ్లాగ్స్లో మొలకలు చెప్పాను కదా, ఇవి కొన్ని ఉన్నాయి తిందామని పెట్టుకున్నాను నేను. ఇంకా మా పిల్లలు చిన్నోడు తినేసాడనమాట. నేను తింటాను మమ్మీ అని. ఈ ఎప్పుడైనా సరే మనం పువ్వులు కొనేటప్పుడు పండగ ముందు రోజు, పండగ రోజు అస్సలు కొనకూడదు. ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు తెచ్చి పెట్టుకుంటే పువ్వులు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. పండగ రేపు ఉంది అనగా తీసుకున్నాం అనుకోండి, ఎక్కలేని కాస్ట్ అంతా ఆ రోజే చెప్తారనమాట వీళ్ళు పూలు అమ్మేవాళ్ళు. ఇంక ఇదిగోండి నైట్ అయితే ఇక్కడ పువ్వులు అన్నీ అల్లేసి ఇంకా రొట్టె చేసి తిన్న తర్వాత ఇక్కడ కిచెన్ అనేది క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఓన్లీ టైల్స్ ఒకటే, డే టైం మొత్తం చేసేసాను కదా. ఇక్కడ నైట్ వచ్చేసి ఈ విధంగా పీచు లాంటిది తీసుకుని నెట్టు ఉంటుంది చేపలు పట్టేది, అదే యూజ్ చేస్తాను అనమాట నేను సామాన్లు కడగడానికి. స్టీల్ స్క్రబ్బర్ ఒకటి, నెట్ ఒకటి యూజ్ చేస్తాను. ఇదంతా బాగా రుద్దేసి కడిగేసి ఇంకా తర్వాత కిచెన్ మొత్తం నీట్గా నైటే సర్దేసుకున్నాను. ఇదంతా బాగా రుద్దేశాను అనమాట. పెద్దగా జిడ్డేం లేదు, నేను డైలీ తుడుచుకుంటూనే ఉంటాను కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు అనమాట. అంత ఎక్కువ ఏ వరకు అస్సలు పెట్టాను నేను. ఎప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, మన పని అనేది ఇలాంటప్పుడు ఈజీ అవుతుంది, ఎక్కువ పని ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. ఫైనల్గా అయితే మొత్తం దూడ్చి కడిగిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో చూడడానికి. ఈరోజు మొత్తం ఇంకా ఫుల్ సాటిస్ఫై అన్నట్టు ఉంటుంది అనమాట. బాగా నీట్గా ఉంది కదా, మెరిచిపోతుంది. ఇల్లంతా సర్దడం అయిపోయింది. సర్దేది అయిపోయిన తర్వాత పీరియడ్ వచ్చిందనమాట. ఏం చేస్తావు చెప్పండి, ఎప్పుడో రావాల్సింది ఈసారి చాలా లేట్ అయిందనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.